హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ ఇంకో స్టోరీతో మీ ముందుకు వచ్చేసాను. ఇది తెనాలి రామకృష్ణ ఒక కథ. స్టోరీ నేమ్ ఈస్ లోబి వ్యాపారికి బుద్ధి, ఎ లెసన్ ఫర్ ద గ్రీడీ మర్చెంట్. ఒకసారి విజయనగరంలో ఒక వ్యాపారి ఉండేవాడు. అతను చాలా లోబి. తక్కువ తూకం వేసి ఎక్కువ డబ్బు తీసుకునేవాడు. ప్రజలంతా అతని వల్ల చాలా ఇబ్బంది పడేవారు. ఈ విషయం రాజైన శ్రీకృష్ణదేవరాయల వారికి తెలిసింది. నిజం తెలుసుకోవడానికి తెనాలి రామకృష్ణుని అక్కడికి పంపించారు. తెనాలి సాధారణ వ్యక్తి వేషంలో వెళ్ళి ఓ కిలో బియ్యం కొనుగోలు చేశాడు. ఇంటికి వెళ్ళి తూకం వేయగా అది 1 కిలో కంటే చాలా తక్కువగా వచ్చింది. మరుసటి రోజు తెనాలి రాజ్యసభలో అదే వ్యాపారిని పిలిపించాడు. అందరి ముందు అతని తూకంతోనే బియ్యం తూయించాడు. మళ్ళీ తక్కువ తూకమే వచ్చింది. వ్యాపారి తన తప్పును ఒప్పుకున్నాడు. రాజు అతనికి తగిన శిక్ష విధించి ఇకపై నిజాయితీగా వ్యాపారం చేసుకోవాలని హెచ్చరించాడు. తెనాలి రామకృష్ణుడు తెలివి వల్ల ప్రజలకు ఎప్పుడైనా సరే న్యాయం జరుగుతుంది. ఈ కథ నుంచి తెలుసుకున్న నీతి ఏమిటంటే, లోభం చివరికి అవమానాన్నే మిగులుస్తుంది, నిజాయితీ ఎప్పుడూ గెలుస్తుంది. థ్యాంక్ యూ సో మచ్.